హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో కార్ బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న యువకులు కారు అతివేగంగా నడుపుతూ కమాన్ను ఢీకొట్టారు. ఘటనలో రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి మరణించగా కారులో ఉన్న 7గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డ వారిని హాస్పిటల్కి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు వెల్లడించారు. అయితే ప్రమాదానికి గురైన కారు చౌటుప్పల్ ఎంఆర్ఓ హరికృష్ణదిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఇస్తారు. సాయి కిరణ్, ఏ వాహనం అది? కారులో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందరూ మద్యం సేవించారా ఏంటి? మీ దగ్గర ఇన్పుట్స్, చనిపోయిన వ్యక్తి వివరాలేంటి, పోలీసులు ఏం చెప్తున్నారు? సరే, ఈ ఘటన అర్ధరాత్రి జరిగింది. ఇందులో ఒక పాదచారుడు మృతి చెందాడు. అయితే 7గురు యువకులు ఒక కారులో బర్త్డే పార్టీకి వెళ్లి తిరిగి వస్తుండగా తప్పతాగి కారు నడపడంతో ఈ ప్రమాదం అయితే జరిగింది. ఎల్బీ నగర్ ఉప్పల్ రోడ్ లో వేగంగా దూసుకుపోతున్నటువంటి కారు రాజీవ్ గాంధీ నగర్ దగ్గర కమాన్ ను ఢీకొట్టి ఆ తర్వాత అక్కడనే నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఒక గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొట్టడంతో పాదచారుడు చనిపోయాడు. అలాగే 7గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒక వ్యక్తి, ఒక కుర్రాడు అయితే చౌటుప్పల్ ఎంఆర్ఓ హరికృష్ణ కుమారుడుగా చెప్తున్నారు. ఆయన కారు పేరు మీదనే ఆయన కారు తీసుకొని వచ్చి వాళ్ళందరినీ కూడా ఒక బర్త్డే పార్టీకి వెళ్లి తిరిగి వస్తున్నా కూడా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. సాయి కార్తిక్ ఈ ప్రమాదంలో మెయిన్ కారకుగా తెలుస్తుంది. ప్రస్తుతం వీళ్ళందరికీ చికిత్స జరుగుతుంది. ఇంకా తీవ్ర గాయాలున్నాయి. ప్రస్తుతం పోలీసులు వీళ్ళందరికీ ఒక స్థానిక ఆసుపత్రిలో చికిత్స ఇస్తున్నారు. మరి చికిత్స అనంతరం వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని వారు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళగా ఈ ప్రమాదానికి కారణమైందనేది కూడా వివరాలు సేకరించుతున్నారు పోలీసులు. కారులో ఉన్నవాళ్ళు గాయపడ్డారు, ఓ వ్యక్తి చనిపోయాడు, కమాన్ని ఢీకొట్టారంటే ఎంత వేగంలో వెళ్తున్నారు వీరు కారులో? పోలీసులు ఏమని చెప్పారా? అర్ధరాత్రి పూట విపరీతమైనటువంటి వేగం, నైట్ రోడ్డు మీద ఎటువంటి వాహనాలు లేకపోవడం, అలాగే వీరంతా కూడా మద్యం మత్తులో ఉండడంతో అత్యంత వేగంగానే వెళ్తున్నారు. సో ఆ స్పీడ్ కంట్రోల్ లేకుండానే ఆ కార్లో, స్విఫ్ట్ డిజైర్ కార్ల అలాంటి కార్లు అత్యంత వేగంతో వెళ్ళడం, అది కంట్రోల్ కాకపోవడంతో ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యారు వీళ్ళంతా కూడా. సో ప్రస్తుతం వీరు ఏదైనా మద్యం ఎంత సేవించారు, ఎంత స్పీడ్ లో వెళ్తున్నారు, ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఇదంతా కూడా చైతన్యపురి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. అయితే చౌటుప్పల్ ఎంఆర్ఓ కార్ అని చెప్తున్నారు. అయితే వాళ్ళకి సంబంధించిన బంధువులా లేకపోతే ఎవరు ఈ నడుపుతున్న వ్యక్తి, కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి? ఆయన కుమారుడుగా చెప్తున్నారు. మరి ఇంకా డీటెయిల్స్ తెలియాల్సింది. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. అయితే వీళ్ళంతా కార్లో ఉన్నటువంటి యువకులంతా కూడా హాస్పిటలైజ్ అయ్యారు. వాళ్ళకు కూడా తీవ్ర గాయాలయ్యాయి కాబట్టి ప్రస్తుతం దర్యాప్తు అయితే జరుగుతుంది. కారు ఎవరిది అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓకే సాయి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.